రాజ్యసభ సభ్యత్వానికి ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కు సమర్పించారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడారు. జగన్తో అన్ని మాట్లాడిన తరువాతే రాజీనామా చేశారని తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడను అని తెలిపారు. తన రాజీనామాను చైర్మన్ ఆమోదించారని చెప్పారు. పరిస్థితులు వేరే, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చెయ్యలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అశక్తత, నేను చెయ్యలేను, నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను. ఎవరి మీద కోపం లేదు, ఎటువంటి ప్రెషరు లేదు, ఎటువంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం రేపు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఇంకా కూడా సభ్యుడిని, రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశాను. 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. 11 మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే కానీ వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు. ఈ విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు. కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం. అది తెలుగుదేశంకి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, జనసేనకు వెళ్తుందా, ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం. ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడు సాక్షిగా, ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ ఆయన చెప్పినట్టుగా, అయ్యా మీరు వినండి స్వామి, మీరు వినండి, ఆయన అడిగినట్టుగా, ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని